కలవని ఇద్దరు కలిసిళ్ళు ఎన్నడూ మాట్లాడుకోనోళ్ళు మాట్లాడుకున్నారు. ఒకటే చోట మోపై చాలా విషయాలల్లో డిస్కషన్ చేసిళ్ళు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇట్లా కలిసిండ్రన్న ముచ్చట చుట్టుముట్టున్నోళ్ళ కెరకేందో అందరూ పరిశ్రమల పతంగులు ఎగిరెత్తున్నారు. అగ్గో ఉన్నట్టుండి వీళ్ళు ఎందుకు గిట్లా కలిసిళ్ళు? అయినా ఆ ముఖ్యమంత్రికి గీ లీడర్కు ఏం సంబంధం? వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఏరే కదా. ఇంట్లో ఏదో మతలబు ఉన్నది. వీళ్ళు ఏదో పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. మనం ఎరకబట్టాలని దూరంకించి చూసిన వాళ్ళు గట్టిగానే గుసగుసలు పెట్టుకుంటున్నారట. మరి ఎవరి కోసానికి పెట్టుకుంటున్నారు, ఎందుకోసానికి పెట్టుకుంటున్నారో గుసగుసలు అంటే చెప్పను కానీ చూడుండ్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో కీలక పరిణామమే చోటు చేసుకోబోతున్నదుల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు సారు, పద్మారావు గౌడ్ సారు భేటీ కాబోతున్నారట. ముచ్చట ఇప్పుడు రాజకీయాలల్లో పకంపనలనే సృష్టిస్తున్నదయ్యా. శుక్రవారం అసెంబ్లీ సీఎం ఛాంబర్ల దగ్గర 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలను అయితే జరిపినరయ్యా. నియోజకవర్గాలలో ప్రోటోకాల్ పాటిస్తలేరని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు సీఎం దృష్టికి తీసుకుపోయినట్టుగా తెలుస్తున్నది. ఇక ఇంకోవైపు గంట కిందటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారు హరీష్ రావుల మధ్యన వేడివేడిగా చర్చనైతే బగ్గనే నడిచింది. ఒకరి మీద ఒకరు గట్టిగానే విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద హరీష్ రావు సారు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత రెచ్చిపోవాలనో గంత రెచ్చిపోయిండు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇద్దరు కలిసి ప్రోటోకాల్ అంశం మీద చర్చించుకున్నాడు. మళ్ళా పర్సనల్ గా ఇద్దరు మాట్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ షాక్ గురయ్యేటట్టు చేసిందట. అరియమ్మ ఇంతదాకా మనం చూసింది కలనా నిజమా? నిజంగా ఒకరికొకరు కావాలనే తిట్టుకున్నారా, లేకపోతే అట్లా మనం ముంగట కటింగ్ ఇచ్చిండ్రా అనే డైలమాలు ఉన్నారట. వీళ్ళిద్దరు మంచిగా నవ్వుకుంటా క్లోజింగ్ గా మాట్లాడుతున్న ముచ్చట్లు, ఒక రూమ్ లో డిస్కషన్ చేసుకున్న సందర్భాలు, సన్నివేశాలను చూసినోళ్ళు. కాకపోతే మరి వీళ్ళేమంటున్నారంటే పార్టీ సిద్ధాంతాలు, వ్యక్తులు, పార్టీలకు సంబంధించినయ్యా. మేమేదైనా పార్టీ విధానాలు ఏదైనా తప్పు ఉంటే అది వాళ్ళు మమ్మల్ని విమర్శన చేయొచ్చు, మేము వాళ్ళని విమర్శన చేస్తాం. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి, హరీష్ రావు అనేటోళ్ళు ఇద్దరు మంచి స్నేహితులయ్యా, మిత్రులయ్యా, కలిసి పనిచేసేటోళ్ళయ్యా, ప్రజల అభివృద్ధి కోసం పోరాడేటోళ్ళయ్యా. పాలసీల ప్రకారమే మాకు కోపాలు తాపాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండవని చెప్పి ఈ ఇద్దరు నాయకులు అంటున్నారు. కానీ ఎక్కడో చోట జర్రంతా అటు ఇటుగా డైలాగ్ కొడుతున్నదనే డౌట్ అనుమానంలో కూడా చాలా మంది ఉన్నారట. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది నిజమేనా, లేకపోతే ఇంకేదన్నా అందరు అనుకున్నట్టు హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీలకు దునుకుదామనే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా, లోపల జరుగుతున్నాయా అన్న డౌట్ అనుమానాలు కూడా బాగానే వ్యక్తం చేస్తున్నారట. అయినా మనకు మాత్రం ఏం తెలుసులా, వచ్చిన వార్తను చదువుకుంటా పోడు తప్ప. అయినా అందరు అంటారు కదా, నిజం దేవుడెరుగు నీరు పల్లె మెరుగని. ఇది కూడా అసొంటిదే మరి.